కలిగి ఉన్నాడు అబ్రహాము. ఇచ్చిన దేవుడు అడిగినాడు, అడిగిన దేవుడు తిరిగి ఇస్తాడని నమ్మకం కలిగి ఉన్న అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాము. ఈ దినాల్లో విశ్వాస యొక్క జీవితంలో కూడా ఏ విధంగా కలిగి ఉండాలి? ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నీ జీవితంలో కలిగి ఉంటే విశ్వాసానికి అనగా విశ్వాసికి అది మొట్టమొదటి పునాది. అది మొట్టమొదటి పునాదిగా కలిగినట్టు చూస్తున్నాం. నీ జీవితంలో విశ్వాసం అనే పునాది కావాలి. అర్పించుట కొరకు సిద్ధపడ్డాడు. ఇది పునాది, ఇది ప్రారంభము అని విశ్వాసాన్ని కలిగినట్టుగా చూస్తున్నాం. అప్పుడే అబ్రహాము ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు అసాధ్యమైనది సుసాధ్యమైనది చేయుట కొరకు